సో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ నవీన్ యాదవ్ ఆకురౌడి, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరిని బెదిరిస్తాడు. జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలి. మీ తీర్పు తెలంగాణ ఘోష తీర్చాలి. కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలి. 2 ఏళ్లలో ఒక్కరికైనా మేలు జరిగిందా? షేక్పేట్ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన నవీన్ యాదవ్ ఒక ఆకు రౌడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడే అందరినీ భయపెడుతున్న ఆయన్ను పొరపాటును గెలిపిస్తే టీ స్టాల్ వాళ్ళు సహా అందరినీ బెదిరిస్తారని చెప్పారు. అతను ఎమ్మెల్యే అయితే ఎంతో ప్రమాదకరమన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తెలివిగా ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ పార్టీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో షేక్పేట్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజల్ని బెదిరిస్తున్నారని, వారికి వారు భయపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలని, కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నోటికొచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ 2 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తులం బంగారం ఇస్తాం, యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తాం అంటూ ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ డబ్బులు ఇస్తే తీసుకొని మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారో నిలదీయాలని చెప్పారు. పేదల ఇళ్లను కూలగొట్టిన బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటెయ్యొద్దని, ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపిస్తామంటూ 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు. నియోజకవర్గంలో 4 లక్షల ఓటర్ల తీర్పు తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల ఘోష తీర్చేలా ఉండాలన్నారు. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే ఇచ్చిన హామీలు అమలవుతాయని, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజలను పట్టించుకోడని అన్నారు. శుక్రవారం రాత్రి కేటీఆర్ షేక్పేట్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చావు నోట్లో తలపెడితే వచ్చిన రాష్ట్రానికి నాడు 85,000 కోట్ల అప్పు ఉండేదని, సంపద పెంచి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టామని చెప్పారు. కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగించే తెలివి ఈ సర్కారుకు లేదన్నారు. 2 ఏళ్లలో ఈ సర్కారు వల్ల ఒక్కరికైనా మేలు జరిగిందా అన్నది ఆలోచించాలని కోరారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఆపద మొక్కులకు పోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇన్నాళ్ళు గుర్తుకు రాని మైనార్టీల నుంచి సినీ కార్మికుల వరకు అందరికీ ఏదో చేస్తామంటూ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో గోపీనాథ్ 3వ ఎమ్మెల్యేగా గెలిచారని, దురదృష్టవశాత్తు అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం మీ ముందుకు వచ్చిందని, ఆ ఇంటి ఆడబిడ్డను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ జోష్ చూస్తుంటే విజయం మనదే అని తెలుస్తుందని, తేలాల్సింది మెజారిటీ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మళ్ళీ కావాలంటే జైత్ర యాత్ర ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన విషయాలను మాట్లాడతాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్కి సంబంధించిన ఈ ఆకు రౌడీ అని, లేకపోతే ఈ విషయాన్ని ఎక్కువ ప్రచారంలో పెట్టి ఇప్పుడు ఎక్కువ స్కోప్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనపడతాం. ఎందుకంటే పర్సనల్ ఎజెండా అనేది మనం ఎత్తుకోవద్దు. ఇప్పుడు మీ అభ్యర్థిని పర్సనల్గా విమర్శించిర్రు, టార్గెట్ చేసిర్రు అనే కదా మీరు మాట్లాడింది. ఆ రోజు ఆ ఏడ్చినందుకు వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారని మనం దాని మీద కంప్లైంట్లు చేసాం. అసలు పర్సనల్ ఎజెండా ఏంటి మీకు అనే దాని మీద మనం క్వశ్చన్ చేసాం. కానీ ఈరోజు మనమే మళ్ళీ అదే నవీన్ యాదవ్ని ఆకురౌడీతో పోల్చుతూ ఎందుకు పర్సనల్ ఎజెండా, పర్సనల్ టచ్ చేస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు మీరు ఇచ్చేవేంటి? మీరు గతంలో చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి పనులేంటి? ఇందాక నేను రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినట్టే మీకు చెప్తున్నా. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన అభ్యర్థి గెలిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది? జూబ్లీహిల్స్కి ఏం మేలు జరిగే పరిస్థితి ఉంటుంది? ఓటర్కి మనం ఇచ్చే హామీ ఏంటి? వీటి మీద మనం ప్రచారం చేయాలి. అంతే తప్పితే పర్సనల్ ఎజెండా, ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అయితే
ఇప్పుడు ప్రజలు తీర్పునిచ్చే వాళ్ళు ప్రజలు కదా, మనం చెప్పొద్దు, అది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? ఇప్పుడు అతను రౌడీయా కాదా అనేది మనం డిసైడ్ చేసేటోళ్ళం కాదు. ప్రజలు ఒకవేళ అతను రౌడీ అనుకుంటే, అతని వల్ల మేలు జరగదు అనుకుంటే ఓటేయరు. సింపుల్ ఇది. అంతే తప్పితే ప్రతి ప్రచారంలో అదే టార్గెటెడ్గా మనం మాట్లాడితే, సో ఖచ్చితంగా మనం తీసుకునే విధంగా ఉండాలి. అవతల వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు మన అభ్యర్థిని టార్గెట్ చేసినప్పుడేమో ఎమోషనల్ వర్డ్స్, ఎమోషన్స్ గుర్తొస్తాయి, రకరకాల అంశాలు గుర్తొస్తాయి. మరి అదే మన ప్రత్యర్థిని మనం టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మరి అదే ఎమోషన్స్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోలేం, గుర్తు చేసుకోం? ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఉప ఎన్నిక కానీ ఏ ఎన్నికలైనా కానీ అభ్యర్థులు మాట్లాడాల్సింది లేదా పార్టీలు మాట్లాడాల్సింది ఒకటే ఒక అంశం మీద. మనం ఏం అభివృద్ధి చేశాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధులు జరిగినాయి, మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి చేశాం, ఇప్పుడు ఒకవేళ మన అభ్యర్థి గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నాం, ఎట్లాంటి అభివృద్ధి తీసుకురావాలనుకుంటున్నాం, ఇవి మనం చెప్పాల్సింది. సరే ఉన్న ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏ హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదు అన్న విషయాన్ని మీరు టార్గెట్ చేసుకుని మాట్లాడుకోండి. కానీ పర్సనల్ ఎజెండాని టార్గెట్గా మాట్లాడితే మళ్ళీ ప్రజలు మనల్ని కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది.